ఓర్పు అంటే అర్థం ఏమిటంటే బలవంతంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా తాను ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఊరుకుండిపోయిన దానిని సహనం అనరు. సహనమని ఎప్పుడంటారంటే తాను తిరిగి ప్రతీకారము చెయ్యాలనుకుంటే చెయ్యగలిగిన శక్తితో ధార్మికమైన స్థితిలో ఉండి కూడా చెయ్యకుండా వాడు బాగుపడాలి అన్న ఉద్దేశ్యంతో తాను ఓర్పు పడితే దాన్ని సహనము, ఓర్పు పట్టాడు అంటారు. అంటే చూడండి, కుశనాభోపాఖ్యానంలో వస్తుంది. నిజంగా తలుచుకుంటే ఆ కుశనాభుని యొక్క కుమార్తెలందరూ వాయువుని శపించగలరు, అయినా వాళ్ళు శపించలేదు. ధర్మము, శక్తి, తపస్సు ఉండి కూడా అవతల వారి జోలికి వెళ్లకుండా వాళ్ళే తప్పు తెలుసుకొని బాగుపడతారులే అంటే సహనం. అంతేగాని నేను తప్పు చేసి మాటపడి ఊరుకున్నా, లేదా నేను ఇక చెయ్యగలిగింది ఏమీ లేక ఊరుకున్నా, అప్పుడు అది పూర్తి స్థాయి ఓర్పు అనరు. పూర్తి స్థాయి ఓర్పు ఎప్పుడంటే నా యందు ఏ దోషం ఉండకూడదు. 2, నేను ధర్మమునందే నిలబడి ఉన్నవాడనై ఉండాలి. 3, నేను అనుకుంటే అవతల వారి మీద ప్రతీకారం చెయ్యగలను. 4, అయినా వాళ్ళు బాగుపడాలి తప్ప అట్లా చెయ్యడానికి కాదు. నేను చదువుకున్న చదువు, నేను అనుష్ఠించిన ధర్మం అందుకోసం కాదు. వారు కూడా తప్పు తెలుసుకుని బాగుపడాలి తప్ప నేను వాళ్ళని పాడు చేయకూడదన్న సద్బుద్ధితో పట్టినటువంటి ఓర్పు ఏదుందో అది సహనము అని పెంచుకుంటుంది.